హాయ్ అండి. వెల్కమ్ టు వేరాస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మొన్న బుధవారం తీసిన వీడియో అండి. వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. నాకు ఇక్కడ అసలు నెట్ అయితే ఉండట్లేదు. ఒక్క వీడియో అప్లోడ్ చేస్తుంటే మొత్తం రోజంతా పట్టేస్తుంది. ఇంకేది చేయడానికి ఉండట్లేదు. అందుకని చాలా లేట్ అయితే అయిపోతున్నాయి. ఇంక ఈ రోజు అయితే బుధవారం నేను ఇంక పొద్దున్నే అయితే మా చిన్నోడు అయితే అటుకులు మిక్చర్ అయితే చేయమన్నాడు. ఇంకా అది చేస్తున్నాను. వాడు స్నాక్స్కి అయితే పెట్టడానికి ఇంకా ఉన్నాయి, కానీ వాడికి అదే కావాలంట. ఇంక అందుకని చెప్పి చేస్తున్నాను. పక్కన అయితే చాకోస్ పెడదామని చెప్పి పాలైతే పెట్టాను. ఇంక నేను ఈరోజు ఎలాగో నాన్ వెజ్ కర్రీస్ వండుతాను కదా అని చెప్పేసి ఇంక మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాను. అంటే ఏం చేస్తారో తెలీదు, కానీ మసాలా అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. పోనీ దీనికి కాకపోయినా దేనికైనా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడైతే మసాలా అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా అలాగే మా చిన్నోడికి ఇంకా స్నాక్స్ కూడా అంటే క్యారేజీ కొంచెం వెనకాల పంపుదాంలే అన్నట్టు మరీ పొద్దున్నే వచ్చేస్తుందండి. ఇంకా అంటే దగ్గరికి వచ్చేసినాయి కదా 10th ఎగ్జామ్స్, అందుకని చెప్పేసి ఇంకా మరీ 7 కూడా అవ్వట్లేదు, ఇంకా అలా వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి నేను క్యారేజ్ అయితే తర్వాత పంపుతున్నాను. ఇంక వాడికైతే కోడిగుడ్డు ఉక్కురు కింద వేసేసి కొంచెం రసం పెట్టేసి అయితే వాడికి క్యారేజీ పంపించేసానండి. తర్వాత ఇంకా చికెన్ అయితే తెప్పించాను. నాకైతే కొంచెం ఇక అన్ని కర్రీస్ కన్నా కూడా చికెన్ అంటేనే చాలా ఇష్టం. ఇంక అందుకని నేనైతే చికెన్ తెప్పించుకున్నాను. ఇంకా ఊళ్ళోకి అయితే కిలేలు వచ్చినాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఊళ్ళోకి వచ్చి పెద్దగా నేనైతే తీసుకోను, కానీ కిలేలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. చాలా ఫ్రెష్గా కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి. అంటే ఇలా వచ్చినాయి కొంచెం పెద్దగా ఉండవండి, చిన్న చిన్నవే తెస్తారు. ఈ రోజు అయితే చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంక నేనైతే తీసుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ చేసేసి కిలేల పులుసు అయితే చేద్దామని చెప్పేసి ఇంక నేను ఇంకా అవన్నీ శుభ్రం చేసేసి బయట నుంచి అయితే క్లీన్ చేసుకు తీసుకొచ్చేస్తారు. మరి ఇంటి దగ్గర తీసుకున్నాయి కదా, ఇంక నేనే క్లీన్ చేసుకోవాలి. ఇంక అందుకని చెప్పి శుభ్రంగా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా అవన్నీ కడిగేసి ఇంక నేనైతే ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసాను. ఇంక ఎప్పుడులాగే బుధవారం అంటే ఇంకా ఇంచుమించు ఆమ్లెట్లే ఉంటాయి కాబట్టి ఇంక నేనైతే ఆమ్లెట్ వేసేసుకున్నాను. ఇంక నేను ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా సోనిగడికి అయితే వెయ్యాలి. ఎందుకంటే పొద్దున్నే అది కొంచెం చికెన్ విడిగా దానికి చేసి పెట్టేసానులేండి. అందుకని చెప్పేసి కొంచెం లేట్గా పెడదాంలే, మళ్ళీ అది ఇది అరుగుతుందో లేదో అని చెప్పి నేనైతే కొంచెం లేట్గానే, అప్పటికే నేను టిఫిన్ తినేసరికి 11:30 12 అలా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే ఆమ్లెట్ అయితే వేసాను. ఇంకా చేయటం అంటే చాలా చిరాకండి. అవి కొంచెం అలవాటు తక్కువ కదా, అంటే బయట నుంచి చేసుకొచ్చేయడమే అలవాటు. ఇంకా ఇంటి దగ్గర అంటే కొంచెం కొత్తగా ఉంటుంది. కాకపోతే చాలా బాగున్నాయి కదా, ద్రాక్షారవేళ్ళ కూడా ఇలాంటి గబుక్కుని దొరకలే అని చెప్పేసి అయితే ఇంక నేను తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే పొద్దున్న మసాలా చికెన్ కర్రీకి వాడాను, కానీ మళ్ళీ ఫిష్ పుల్స్ అంటే ఇంక వేరే ఉంటుంది కాబట్టి ఇంక మళ్ళీ అవన్నీ తీసుకుంటున్నాను. ఇంకా అవన్నీ తీసుకుని ఫిష్ కర్రీ చేసేసి ఇంక ఇవన్నీ చేసిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్టవ్లు ఇవన్నీ మామూలే కదండి. నాన్ వెజ్ కర్రీస్ తినేదాకా ఒక ఆరాటం, తిన్నాకాడి నుంచినేమో మళ్ళీ ఇవన్నీ శుభ్రాలు అయితే చేసుకుని రావాలి. ఇంక ఇంతలోపే నాదైతే ఇంకా రైస్ కుక్కర్ కూడా ఈరోజు పోయిందంటే వేడి అవ్వట్లేదు. అంటే ఎక్కువ నీళ్ళు కాసేయడం వల్ల ఏమో మరి తెలియదు, కానీ మొత్తం రైస్ కుక్కర్ అయితే పనిచేయట్లేదు, ఆగిపోయింది. ఇంక ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంక నీళ్ళు పని కూడా పెద్దగా ఏమి లేదులే. ఇంక ఇలాగైతే ఇంకా పక్కన వంట చేసుకుంటున్నాను. ఇంక బుధవారం అంటే ఇంకా వేరే పనులు అయితే ఏం పెట్టుకోలేండి. కూరలతోటి అంటే కొంచెం వారానికి ఒకసారే కాబట్టి ఒక 2-3 రకాలు వండుకోవడం వల్ల కొంచెం టైం అంతా పట్టేస్తుంది. అవన్నీ చేసుకుని ఇప్పుడు కూరగాయలు అంటే అలా కడిగేసుకుని వండేసుకుంటే అయిపోతుంది. నాన్ వెజ్ కర్రీస్ అయితే గిన్నెలు కడగాలి, మళ్ళీ అలా చేసిన ప్లేస్ అంతా కడగాలి. ఇంక ఇలాగైతే టైం అంతా సరిపోతుందిలేండి. ఇంకా నేను ఇక్కడ వంట అయితే మొదలు పెట్టేసాను. ఇంక నేనైనా ఏదో తినేద్దామని అనుకుంటాము, ఒక్కరోజే కదా తినేయాలనేసి. కాకపోతే అదంతా అయ్యేసరికి అయితే అస్సలు అవ్వదండి. ఈ ఆమ్లెట్లు తినేసరికి నాకైతే ఇంకా వచ్చేస్తుంది. ఈ రోజైతే నేను ఒక్క ఎగ్ వేసుకున్నాను, 2 ఎగ్లు వేసుకోలేదు. ఎందుకంటే తినలేకపోతున్నాం, అంటే కొంచెం తినేసరికి ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ అయితే వేసుకున్నాను. ఇలాగైతే కొంచెం బాగానే ఉందిలేండి. ఇంకా తర్వాత మా సోనిగడికి కూడా వేసేసి ఇంకా దానికి కూడా పెట్టేసి ఇంకా అప్పుడు వంటలోకి అయితే రావాలి. ఎందుకంటే అత్తయ్య గారు మావయ్య గారు అయితే అసలు నాన్ వెజ్ అయితే తినరండి, మేమే. ఇంక మా గురించి ఇవి మావి కూడా మళ్ళీ మర్నాడికి అలా ఉండిపోతే ఇంక మా సోనిగడికి అయితే కొంచెం నెమ్మదిగా ముళ్ళులు అయితే తీసేసి దానికైతే వేస్తాను. కాకపోతే ఏదో తినేయాలన్నా ఆతృత తప్పితే అంతకంటే ఏమీ లేదనుకోండి. ఇక్కడైతే ఇంక దానికి ఎప్పుడు ఆమ్లెట్ వేసినా అది అసలు ఎవరో చూడకుండా తింటుంది, ఎవరైనా చూస్తే అస్సలు తిందో. ఇదిగోండి చేసిన తర్వాత అయితే ఇంత ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి కిలేలు అయితే. ఆ రోజు చాలా బాగానే ఇచ్చిందని నేను కూడా అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి అసలు ఇవ్వరండి, అస్సలు ఎవరు ఎంత బేరవాడినా. ఇంకా అత్తయ్య గారు అయితే బేరవాడతారు. ఇక్కడైతే ఉల్లిపాయ పేస్ట్ అది చేసేసి ఇంక నేను ఉల్లిపాయలోనే మసాలా కూడా వేసేసి పేస్ట్ అయితే చేసేసుకుంటాను. అలాగే ఇంకొక టమాటో అయితే వేసేసి ఇంకా
పులుసు అయితే చేసుకుంటాను. చాలా టేస్టీగా అయితే వచ్చిందిలేండి పులుసు అయితేని. అంటే కిలేలు బాగుంటే పులుసు బాగుంటుంది. మళ్ళీ ఇంకా ఈ చలి అయిపోతే ఇంకా మంచు పట్టం అయిపోతే ఇంకా కిలేలు కూడా రావు. మళ్ళీ శీతాకాలం స్టార్ట్ అయ్యాక అనుకుంటా మళ్ళీ వస్తాయి. ఏమోలేండి ఇప్పుడు అస్తమానం వస్తానే ఉంటున్నాయి. అప్పుడు ఇప్పుడు అన్నట్టే ఉండట్లేదు. ఇంక నా పులుసు అయితే ఇంచుమించు రెడీ అయిపోయినట్టే. ఇంక చికెన్ కర్రీ ఉందో చికెన్ కర్రీ, ఫిష్ పులుసు ఇంక ఇవాళకైతే సరిపోతుంది. ఇంకా తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక నేను తీసుకోలేదండి. ఇంక ఈ రెండు సరిపోతాయి కదా అని చెప్పేసి. ఇంకా చాలామంది అయితే మాఘమాసం మొత్తం నెల తినరులేండి. మేమైతే ఇంకొక బుధవారమే కదా అని చెప్పేసి మళ్ళీ ఇంక తింటాం. ఇంక తిన్న తర్వాత మళ్ళీ లక్షవారం మళ్ళీ అన్నీ గుమ్మాలన్నీ కడుక్కుని మళ్ళీ ఇది తింటమేమో కానండి, దీనికి సాకిరీ చేయాలంటే మాత్రం చాలా ఎత్తరం. మళ్ళీ లక్షవారం అన్నీ కడుక్కోవాలి, మాపింగ్స్ అవి అన్నీ పెట్టుకొని ఇది ఒక రోజు తినడం దానికి మొత్తం పనులన్నీ చేసుకురావాలి. ఎందుకంటే అన్నీ వారాలే కాబట్టి. నాకైతే ఇంక ఇక్కడ బట్టలు అయితే ఉండిపోయినాయండి. అంటే ఈ దేవుడి కాడ పంచులు, ఇంకా కొంచెం బయటకు వెళ్ళి చేత్తో ఉతకాల్సిన బట్టలు అవి ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ ఉండిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే ఇంక వంట చేసేసి ఇంక నేను భోజనం చేయకుండానే అన్నీ ఉతికేసి ఇంకా ఆరబెడదామని చెప్పి ఓ ట్రిప్ అయితే మిషన్లో వేసానులేండి. మా డైలీ వేసుకునే బట్టలన్నీ మిషన్లో వేసాను. ఇలా కొన్ని అయితే మాత్రం ఇంక నేను చేతితోటే ఉతికేసుకుంటాను. ఇంకా ఉతికేసి ఇంకా ఆరేసేసి ఇంకా ఇస్త్రీలు అవి చాలా ఉండిపోయినాయి. అప్పుడు 3 రోజుల నుంచి కూడా చేద్దాం అనుకుంటాను. అక్కడికి వచ్చేసరికి అయితే ఇంక నాకు అవ్వదండి. ఇంకా ఈయనైతే భోజనం చేసేసి ఇంక బయటకు వెళ్ళిన తర్వాత కాలనీ అత్తయ్య గారు అయితే వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంక నేను ఎలాగో ఇస్త్రీ చేసుకోవాలి, ఇంక ఇక్కడే కూర్చోండి ఇద్దరు అని చెప్పేసి ఇంక ఆ అత్తయ్య గారిని అయితే కూర్చోబెట్టుకున్నాను. అంటే ఇలా ఎవరో ఒకరు నాతో మాట్లాడుతుంటే నేను గబగబా పని అయితే చేసుకుంటాను. నాకేం పెద్దగా అనిపించదు. నేను ఒక్కదాన్ని ఉండి చేయాలంటే నాకు ఐరన్ చేసేటప్పటికే చాలా నిద్ర వచ్చేద్దన్నమాట. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి పడుకుండిపోతాను. రోజు ఇదే పని. ఇంకా అత్తయ్య గారు అంటారులేండి, ఎప్పుడైనా నేను చేసినప్పుడు కూర్చుంటానులే చేసేసుకొని, ఎందుకంటే అసలు బయట ఇవ్వను. నా చీరల వరకు ఇస్తాను కానీ వీళ్ళు అయితే ఇవ్వను. వీళ్ళు ఇవ్వాలంటే చాలా అయిపోద్దురండి. ఎందుకంటే రోజు బట్టలు కూడా రోజు బట్టలు ఉంటాయి కదండి, చిన్నోడి ఇంకా మా పెద్దోడు ఉండకాలు అయితే అప్పుడు అసలు అయ్యేది కాదు. ఇంక ఇలా వీళ్ళు కూర్చుంటాడుగా నా బట్టలన్నీ కంప్లీట్ చేసేసాను. ఈ కేక్ అయితే మొన్న మా చిన్నోడు బర్త్డే కేక్ అండి అప్పుడుది. ఇంకా అది నేను కూడా అంత ఏం తినలేదు. ఇంకైతే మామూలుగానే ఇష్టం ఉండదు, అత్తయ్య వాళ్ళు కూడా తినన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈయనే తినరా అని చెప్పేసి వాడికే ఇచ్చాను. నేను వీడియో తీస్తున్నానని వాడు అలా మొహమాటంగా ఉన్నాడులేండి. ఇంకా ప్లమ్ కేక్ అంటే వీడికి ఇష్టం అని చెప్పేసి వీడికి కేక్ ఇచ్చేసి ఇంక మళ్ళీ నైట్ డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఇంక నా వంటగది పనులు అన్నీ అయిపోయినాయిలండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. ఇంకొక రాగి బిందు కూడా తోమేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. నేను సాయంత్రం ఏం తిన్నాను అనుకుంటున్నారో, వడియాలు వేపుకుని అన్నం తిన్నాను. వడియాలు వేపుకుని టమాటో పచ్చడి ఉంటే అన్నం తిన్నానండి. ఇలా ఉంటుంది మా ఇంట్లో వండుతాం. కాకపోతే ఒక పూటే తినాలనిపిస్తుంది, రెండో పూట అయితే దాని జోలికి వెళ్ళలేము. ఇంకా ఇదిగోండి నా పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఈ వీడియో ఇక్కడికి ఇంతేనండి. నచ్చితే కనుక ప్లీజ్